కొబ్బరి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు అనమాట. సో ఇంకా ఇలాగ దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరి ఆల్రెడీ నేను ఎండపెట్టాను అనమాట, వరలక్ష్మి వ్రతానికి వాడినవి, అందుకని సో ఫ్రై చేయాల్సిన పని లేదు. ఇంకా దాంట్లో కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసుకుంటాను నేనైతే, నాకు ఇష్టం అనమాట. ఇలాగ కంటైనర్లో స్టోర్ చేసేసుకున్నాను. ఇంకా కరివేపాకు పొడికి ధనియాలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఇంకా చింతపండు. ఇదిగోండి, ఇది పాత చింతపండు వల్ల అందుకనే నల్లగా ఉంది, చూసి భయపడద్దండి, కానీ టేస్ట్ బాగుంటుంది. శనగపప్పు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు, బెల్లము, ఉప్పు అనమాట. ఇవి నువ్వులు. బెల్లం నేను చింతపండు తీసి పక్కన పెట్టేశాను, ఎందుకని చింతపండు వేపాల్సిన పని లేదు. చింతపండు తీసేసి ఇవినన్నీ కొంచెం ఆయిల్ పోసుకొని బాగా వేపుకోవాలన్నమాట, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపేసుకొని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద చల్లారబెట్టుకున్న తర్వాత కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకుని తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టి చల్లారిపోయిన తర్వాత వీటిని అన్నింటినీ కలిపి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకున్న తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మొత్తం ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, ఇంకా రైస్లోకి కానీ, వేడివేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.